శ్రీ కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క మహాప్రసాదమైన లడ్డు పవిత్రతను కాపాడాల్సిన గత ప్రభుత్వము కల్తీ నెయ్యితో భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా చేసిన తప్పిదాన్ని పీఠాధిపతులు మఠాధిపతులు కూడా వారు తీవ్రంగా ఖండిస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక పీఠాధిపతి స్వామీజీ వారు ఒక లేఖను పంపించడం జరిగింది. ఆ పీఠాధిపతి అయిన శ్రీమద్ బృంద్రేంద్ర తీర్థ శ్రీపాదుల స్వామివారు లేఖ సారాంశం చదువుతా వినండి ఒక్కసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి చేయు శుభాశీస్సులతో ఈ తీర్థ శ్రీపాదుల స్వామివారు ఆశీస్సులు పంపిస్తూ తదుపరి ఈ శ్రీముఖ ద్వారా తమ దృష్టి తెచ్చుట ఏమనగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ శ్రీ ప్రత్యక్ష దైవం సనాతన ధర్మ హిందూ ధర్మ పత్రిక విశ్వవ్యాప్తంగా ఉన్న కోటాను హిందువుల ఆరాధ్య దైవము చైతన్య స్వరూపము శక్తి ప్రతీకమైన అర్చనామూర్తికి పవిత్రమైన తిరుమల కొండపైన వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరమ పవిత్రమైన ఆధ్యాత్మికమైన భావనతో అర్పించే మహాప్రసాదమైన లడ్డు ప్రసాదము కల్తీ మరియు కలుషిత పదార్థాలతో గతంలో సమర్పించబడిందని వార్త సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకొని మేము చాలా బాధపడుతూ ఉన్నాము. కోట్లాది హిందువులు అత్యంత పవిత్రమైన భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహాప్రసాదము ఈ విధంగా పవిత్రతను అపవిత్రం చేయటము నిజంగా అపరాధము మరియు పాపభూష్టము. అంటే ఎంత పాపం అంటే మహాపాపం అన్నమాట.